ఏడాది రుతుపవనాలు వారం 10 రోజుల ముందుగానే వచ్చాయి. ఒక మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అలర్ట్ అయింది. అటు రైతులతో పాటు ఇటు సామాన్య జనానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది. గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు, కలెక్టర్లు, అధికారులతో మాట్లాడి తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలను వివరించారు. ముఖ్యంగా కల్లాల్లోనూ, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ ఉన్న ఒడ్లు తడవకుండా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటుంది. అవసరమైతే లారీల సంఖ్యను పెంచి మరిన్ని గోదాములను అద్దెకు తీసుకోనైనా ధాన్యం తరలింపు స్పీడప్ చేసేందుకు సిద్ధమైంది. తడిసిన వడ్లను కూడా కొని రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామంటూ భరోసా ఇస్తుంది. అలాగే రైతుల సాగు కోసం అవసరమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచింది. నకిలీ విత్తనాలు, ఎరువులమ్మే బ్లాక్ మార్కెట్ పై ఉక్కుపాతం మోపింది. ముందుగా వచ్చిన వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు, జ్వరాలు వచ్చే ప్రమాదం ఉండడంతో వైద్యారోగ్య శాఖను ప్రభుత్వం అలర్ట్ చేసింది. జిల్లాలో సీజన్ కు తగ్గట్టుగా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సిబ్బందిని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచింది. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఎలాంటి నష్టము వాటిల్లకుండా చర్యలు తీసుకుంది. హైదరాబాద్ పరిధిలోని జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్ విభాగాలు సమన్వయంతో పనిచేసేలా ఆదేశాలిచ్చింది. రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా, విద్యుత్ సమస్యలు లేకుండా చూసేందుకు అధికారులను క్షేత్రస్థాయిలో పర్యటించాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్లు, ఇన్ఛార్జి మంత్రులు నిత్యం ప్రజల్లో ఉంటూ ఎప్పటికప్పుడు వర్షాల పరిస్థితిని సమీక్షించేలా ఆదేశాలు జారీ చేసింది. వర్షాలతో రాష్ట్రంలో ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తతో పకడ్బందీగా పోతుంది. ప్రజా సంక్షేమ ధ్యేయంగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తోంది.